ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 5వ తేదీ. యెహోవా తమ మార్గము నేర్చుకొనుట నరుల వశంలో లేదనియో, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వర్షములో లేదనియో నేను ఎరుగుదును. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు, కానీ ఆయన నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్ళిన చోట్లకు వెళ్ళరు, కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊళ్ళో నడువు దేవుడు అన్నాడు. అక్కడ మరి పూలేమీ లేవే, పూలు లేవు కానీ కిరీటం ఉంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా వృధా రణగుణ ధ్వని, నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు. అక్కడ పాపం దాగింది. గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది. అన్నాను, ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది, వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాడు. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా? కాస్త గడువియమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరు వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అక్కడన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చేయి, నా హృదయంలోకి వచ్చాడు ఆయన. ఆ దివ్య కాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డా నేను. ప్రైజ్ ద లార్డ్.